పండగ అంటే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ గా ఉండాలని ఓ సూపర్ డూపర్ స్కిట్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. చాలా అన్యాయం స్వామి. రోజుకి 24 గంటలు ఉంటున్నాయి, అందులో 18 గంటలు పొద్దున్నే ఉంటే రాత్రి మాత్రం 6 గంటలే ఉంటుంది. ఏదో ఒకటి మీరే ఆలోచించి నాకు న్యాయం చేయండి స్వామి. మా సీన్ గడ్ ఇలాగే మంచి మంచి గడపలు వేస్తూ నేను మంచి ఆటో పంచులు రాస్తూ మా స్కిట్ లో రోజు కూడా మంచి మంచి పంచులు వేస్తూ మేము అలా ముందుకు వెళ్ళిపోవాలి. సుధీర్ గారు పెద్ద హీరోలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరే బాబు అన్నా, మన ఊర్లో జాతర అదిరిపోవాలి. మామూలుగా ఉండకూడదన్నా. మన ఊర్లో జాతర చూసి పక్క రోజులు ఇలాంటి జాతర ఎప్పుడు జరగకూడదని గుళ్ళు కుషించి నశించిపోవాలి. నేను కూడా చెప్పింది అదే కదరా. మా ఊరు కన్నా మీరు కానీ జాతర బాగా చేస్తే రేపు నేను ఊర్లో ఉండను రా. అవునా? హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. జాబ్ వచ్చింది. అన్నా, ఇంతకు జాతరకి ఎవరు పిలుస్తున్నావు? ఇంకెవరు వస్తుండే చూడు. వీళ్ళ ఎంట్రీ లాగా ఉంది. మన ఇరుగడి ఎంట్రీ చూస్తారా సరే. అరే ఇరుబాబు రారా. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. వీళ్ళందరూ ఫ్యాన్స్ అన్నా. అవునా? చిరంజీవి గారి ఫ్యాన్స్. అన్నా మా కోసం ఒక్కసారి మళ్ళీ. నేను స్టెప్ వేయాలంటే ఒక్కనే ఉంటే కుదరదు, నాకు ఇద్దరు ఉంటే అప్పుడు వేస్తా. అవునా? మరి పిలు. ఇంకా ప్రోగ్రామ్ మొదలు పెట్టండి. ఒకటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అన్నా నీకు మెచ్చి మన సుబ్బారావు గారు పిన్నిస్ ఇచ్చారన్నా. అరే, ఎప్పుడు గుద్దడం కాదు, మార్చాలి టెప్. ఏది అరే తగులుకోండి ఓ సాంగ్. అరే ఇరుగా మన ఊరు పరువు నిలబడాలి. మ్యూజిక్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. అరే ఇరుగా నీ పెర్ఫార్మెన్స్ నచ్చి మన వెంకట్రావు గారు 2000 చిల్లర అడిగారా నేను. గురుగారు నెక్స్ట్ ఏంటి? 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. సోకులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది. గెటప్ చేంజ్ చేయరా. సరిగో గెటప్ మారితే మరి డాన్స్ ఎదురుపోదు. అదేందా? ఓకే. మ్యూజిక్. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కవ్వింతగా. సుబ్బారావు గారు నీ పెర్ఫార్మెన్స్ చూడాలి ఇంటికి వెళ్ళిపోయారట. ఇలా కాదు మా వాడు రీమిక్స్ లో రీమిక్స్ చేస్తావా? చేయమంటావా? దా. ఓకే, రెడీ సాంగ్. యారా ఆడింతావా? ఇప్పుడు ఇస్తా చూడు. నువ్వు వేసి స్టెప్ కొంచెం ఫోర్స్ చేస్తున్నావు తప్ప మార్చట్లేదురా. ఆయనకు వచ్చిందే 3 స్టెప్పులు. ఒకటి ఇది. ఇంకో వేరియేషన్ చూపిస్తాను. ఎరా బాబా. నీకేమొచ్చి తెలుసు ఇదే చేస్తావు. నీకు దండం డైలాగ్ వరకు వెళ్ళండి కనీసం. పడిచేవాడు భుట్టోడు అంటే గుడ్డలే తీసి కొడతా. నేను అలా కొడతా. ఇదిగో రాస్కల్, 15వ తారీఖున నీకు భయపెట్టో చూపిస్తూ, 20వ తారీఖున నువ్వు భయపడ్డావు సంగతి జనాలందరికీ తెలిసేలా చేస్తా. 1వ తారీఖున నువ్వు ఫినిష్. 15వ తారీఖు నేను 5గురితో మాట్లాడతా. 20వ తారీఖు అందులోని 3. 1వ తేదీ నా షోకి వస్తాడు. నిజం చెప్పరా. నీకు ఒక్క స్టెప్ వచ్చు కదా? ఒకటే వచ్చండి. స్టెప్ మీనింగ్ ఏంటో చెప్పు సరే. ఇప్పుడు మనం ఇలా అంటుంటాం కదా, అదేంటంటే మనం పొలంలో గడ్డి వాళ్ళ దగ్గర ఎవరితో ఉన్నాం అనుకోండి, ఇంకోళ్ళు ఎవరిని వచ్చారనుకో, వెళ్ళిపో ఇప్పుడు వద్దు వెళ్ళిపో అని అంటూ ఉంటాం అన్నమాట. అది మరి ఒక్కోసారి ఇలా అంటుంటావు అదేంట్రా? ఇది వెళ్ళిపోయి దాని పిల్లలు కదండి. వచ్చే మరి ఈ స్టెప్ మీనింగ్ ఏంట్రా? మనకి పిడకల వ్యాపారం ఉందండి, పిడకలేస్తూ ఉంటాం గోడ మీద. మరి దీని మీనింగ్ ఏంట్రా? అది నా పర్సనల్ స్టెప్ అండి.
చెప్పావనా ఉందండి డ్రామా ఉంది ఎక్కడ నలుగురు వస్తాం బాబా ఎంతసేపు చేయాలి తెల్లారులే తెల్లారు చేరకరా తెల్లారులంట తెల్లారులు పంపిస్తాను ఒకటి పంపిస్తే ఎరబాబు కూడా తెల్లారు చేస్తాడు నువ్వు వెళ్తావా తెల్లారులంట ఓకే నేను వెళ్తాను నువ్వు లేచి నీ స్టెప్ వేసుకొని వెళ్ళిపో. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. రోజా గారు ఎలా అనిపించింది ఈ skit మీకు? నాకైతే బాగా నచ్చింది సీను. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసాం విలేజెస్ లో ఈ విధంగా హీరోస్ ని అనుకరించడం. బాగుంది, చాలా సరదాగా అనిపించింది. వెరీ నైస్. మనో గారు ఎన్టీ రామారావు గారి లాగా అదరకుట్టావు, నాగేశ్వరరావు గారి లాగా ఎరగదీశావు. అసలు నువ్వు ఎవడివయా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాసి ఇలాగే ఉంటాయి సార్. డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్. అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి కథ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది. ఇక్కడ ఒకరు కాదు ముగ్గురు నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు. తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రజనీ గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నేను పెట్టుకొని గట్టిగా ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. నేనేంటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీళ్ళు. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. ఎవడు చెప్పాడు? బొమ్మలు చూస్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్ నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఏందో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా ముందే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి. వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడికి పోయినా? టౌన్ కి పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండే. లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా.
ఊర్లో జాతర చేస్తున్నాం చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడి ఇస్తలేడు. అవును, ఎట్లా అడగాలి అర్థమైతే లేదు. అరే ఏం మనుషులు బ్యాంకులో ఏముంటుందేమో. అరే ఏమైందా మల్లేష్ అన్న తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా పోవు 10,000. ఇగో ఏం మ్యాచ్ ఉందిరా ఈరోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే, పోయింది. ఏం చదువుతానవరా నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. ఆడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదే స్కూల్ ఫీజా? క్రాంతి 10,000. క్రాంతి 10,000. నేను సురేష్ రమేష్ సార్. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. ఏ సురేష్ మీరేంట్రా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా నీకు ఓకేనా? నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలియదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.